ఆంధ్రప్రదేశ్‌లో విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఒకసారి టీడీపీ గెలిచింది. ఒకసారి వైఎస్ఆర్‌సీపీ గెలిచింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరొస్తే బాగుంటది? మంచి నాయకుడు రావాలని కోరుకుంటున్నాము. ఎలాంటి నాయకుడు కావాలి? ఎలాంటి నాయకుడు అంటే ఇప్పటి వరకు ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాము, జగన్ పరిపాలన చూసాము. జగన్ పరిపాలనలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఎలాంటి అంటే బడి స్కూళ్ళు, సచివాలయాలు, మరి వృద్ధాప్య పెన్షను, ఈ మరి ముసలోళ్ళకి కానీ విధవరాండ్లకు కానీ సంక్షేమ పథకాలు మాత్రము అందినాయి. కానీ అభివృద్ధి అనేటువంటిది కొద్దిగా తక్కువగానే ఉంది. దేనిలోనంటే ఇసుక ఎక్కువగా అమ్మటము, మద్య నిషేధం అని చెప్పి దాన్ని ఎక్కువ ధరలు పెంచి అందరూ కూడా కష్టజీవులే కదా, ఎక్కువగా కష్టపడి పని చేసుకున్న వాళ్ళు డబ్బు అంతా కొల్లగొట్టడం జరుగుతుంది అయ్యే పరిపాలనలో. మరి రాజధానుల విషయం తీసుకుంటే రాజధాని ఎలా? రాజధాని విషయంలో అమరావతి రాజధాని అని మేము కోరుకుంటున్నాము. 3 రాజధానులు వద్దా? 3 రాజధానులు ఎందుకండి? సరైన ఇప్పుడు ఎక్కడో విశాఖపట్నంలో రాజధాని పెట్టి అక్కడికి కర్నూలు, రాయలసీమ ప్రజలు అక్కడ పోవాలంటే ఎన్ని రోజులు ప్రయాణం, దూరమే కదా. ఇదైతే అమరావతి అయితే దగ్గరలో సెంటర్ ప్లేసు. అమరావతి రాజధాని ఎవరైనా కోరుకుంటారు. అంతేగాని ఏడో విశాఖపట్నం పెట్టి ఇటు కోస్తా జిల్లాలని, మరి ఇటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలన్నీ కూడా ఏడో దూరం తీసుకెళ్ళి ఆడ అభివృద్ధి చెందుతాం, ఆడకు రాండి అని అంటే పనులు సహజంగా కష్టమే కదా. మరి యువతకి ఉద్యోగాలు ఇవ్వలేదు కదా? ఉద్యోగాలు అంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలిగా. మరి తీసుకురాలేదు కదా? తీసుకురాలేదంటే వాళ్ళు రాంది ఏం చేస్తావు? తీసుకురావాలంటే ఆయన కూడా జపాను ఇతర దేశాలు పోయాడు, వాళ్ళు రావట్లేదు. దానికి ఎవరేం చేస్తారు? అంటే అప్పుడు కోడి గుడ్డు పెట్టింది కానీ ఇంకా పొదగలేదంటారా? లేదు, ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సచివాలయాల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ఉద్యోగాలు మాత్రం ఇచ్చాడు. మీ గ్రామంలో బాగా జరిగిందా? మా గ్రామంలో వరకు ప్రస్తుతానికి అభివృద్ధి అనేటువంటిది తక్కువగానే ఉంది. పథకాలు మాత్రం అందరికీ అందుతున్నాయి. అది అభివృద్ధి తక్కువ ఉంది, పథకాలు అందుతున్నాయి. గ్రామ అభివృద్ధి బాగుంటుందా, పథకాలు బాగుంటాయా? రెండు ఉండాలండి. అభివృద్ధి ఉండాలి, పథకాలు ఉండాలి. ఇప్పుడు పొంతులు ఉన్నాడు, పాఠం చెప్పేవాడు ఉన్నాడు, పాఠాన్ని అర్థం చేసుకునే పిల్లలు చదువుకునేవాళ్ళు ఉండాలి. రెండు ఉంటేనే పిల్లవాడు చదువుకునేవాడు అయి ఉన్నాడు, పొంతులు చెప్పేవాడు కాదు. పొంతులు బాగా చెబుతాడు, పిల్లలు సరిగా పాఠాలు వినరు, మరి కుంటుపడిద్ది కదా. రెండు ఉంటేనే అభివృద్ధి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రావాలని కోరుకుంటారు? నెక్స్ట్ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి జగనే రావాలని కోరుకుంటాం.